హాయ్ గైస్. ఐపీఎల్ 2024లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలమవుతున్నారు. దీంతో అతనిపై వేటు వేస్తూ టీ20 వరల్డ్ కప్ కోసం అతని ప్లేస్లో ఒక తెలుగు క్రికెటర్ను తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఇంతకు అతను ఎవరో తెలుసుకునే ముందు ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ జోరుగా నడుస్తున్న కొంతమంది క్రికెట్ అభిమానుల ఫోకస్ రాబోయే టీ20 వరల్డ్ కప్ పైన కూడా ఉంది. పైగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్కు కెప్టెన్ కాకపోవడంతో అతను కూడా టీ20 వరల్డ్ కప్ 2024 పైన ఫోకస్ పెట్టాలని సమాచారం. టీ20 వరల్డ్ కప్ గెలిపే లక్ష్యంగా ఇప్పటి నుంచి ప్లాన్లు వేస్తున్నట్లు టీంను రెడీ చేసి పనిలో పడినట్లు సమాచారం. ఇదే విషయమై ఎప్పటికప్పుడు భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్తో కూడా మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుస్తుంది. చెత్త ఫామ్లో ఉన్న హార్దిక్ పాండ్యాకు బదులు టీమిండియాలోనే ఒక తెలుగుడిని తీసుకునే ప్లాన్లో ఉన్నట్లు సమాచారం. మరి ఆ లక్కీ ఛాన్స్ కొట్టేసిన క్రికెటర్ ఎవరో తెలుసుకుందాం. ఈ ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపుతుంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మతో పాటు క్లాసన్, అబ్దుల్ సమద్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. అయితే వీరితో పాటు మరో క్రికెటర్ కూడా అదరగొడుతున్నారు. అతని నితీష్ కుమార్ రెడ్డి. ఎస్ఆర్హెచ్ టీంలో ఒక క్వాలిటీ ఆల్రౌండర్గా ఎదుగుతున్న నితీష్ కుమార్ రెడ్డిపై ఇప్పుడు టీమిండియా సెలెక్టర్లు కన్నుపడినట్లు సమాచారం. అది కూడా టీమిండియా స్టార్ ఆల్రౌండర్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రీప్లేస్మెంట్గా నితీష్ కుమార్ రెడ్డిని టీంలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ఫామ్లో లేడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్స్ భారంతో అతని బ్యాటింగ్ మరియు బౌలింగ్లో దారుణంగా విఫలమవుతున్నారు. పైగా ఎప్పుడు గాయపడతాడో అతనికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో పాండ్యాపై నమ్మకం పెట్టుకుని ఎంతో కీలకమైన టీ20 వరల్డ్ కప్ 2024కు ఎంపిక చేసి తలపట్టుకోవడం కంటే శివం దుబేతో పాటు నితీష్ కుమార్ రెడ్డిని టీంలోకి తీసుకుంటే ఉపయోగం ఉంటుందని ఇటు సెలెక్టర్లు అటు కెప్టెన్ రోహిత్ శర్మ బలంగా నమ్ముతున్నట్లు సమాచారం. పాండ్యా ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డిని ఎందుకు తీసుకోవాలంటే పాండ్యా కంటే వేగంగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలడు. అలాగే బ్యాటింగ్లో కూడా అదరగొడుతున్నాడు. మిడిల్ ఓవర్లో యాంకర్ రోల్ పోషిస్తూ బ్యాటింగ్ చేయగలడు. అవసరమైతే ఫినిషర్ రోల్లో కూడా అద్భుతంగా పోషిస్తాడు. దీంతో పాండ్యా ప్లేస్లో నితీష్ 100% ఫిట్ అవుతారని క్రికెట్ నిపుణులు కూడా భావిస్తున్నారు. ఈ సీజన్లో 4 మ్యాచ్లు ఆడిన నితీష్ కుమార్ రెడ్డి 57.50 యావరేజ్, 159.72 స్ట్రైక్ రేట్తో 115 పరుగులు చేశాడు. అందులో ఒక 50 ఉంది. అలాగే బౌలింగ్లో 3 వికెట్లు కూడా పడగొట్టాడు. ఎకానమీ 9.68గా ఉంది. మరోవైపు హార్దిక్ పాండ్యా 8 మ్యాచ్లు ఆడి 21.57 యావరేజ్, 142.45 స్ట్రైక్ రేట్తో 151 పరుగులు చేశారు. అందులో ఒక 50 కూడా లేదు. అలాగే బౌలింగ్లో 8 మ్యాచ్ల్లో కేవలం 4 వికెట్లు మాత్రమే తీశారు. ఎకానమీ కూడా 10.94 ఉంది. ఇలా ఏ విధంగా చూసుకున్న హార్దిక్ పాండ్యా కంటే నితీష్ కుమార్ రెడ్డి బెస్ట్ ఆల్రౌండర్గా ఉన్నారు. పైగా టీమిండియా కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మకు పాండ్యా అస్సలు పడడం లేదు. టీ20 వరల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలు డ్రెస్సింగ్ రూమ్లో ఇలాంటి పరిస్థితి టీంలో అంత మంచిది కాదని కూడా. అందుకే పాండ్యా ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డిని టీమిండియాలోకి తీసుకోవాలనే డిమాండ్ క్రికెట్ అభిమానుల నుంచి కూడా వ్యక్తమవుతుంది. మరి ఈ విషయం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.